నాకు కనబడకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటావు, ఎక్కడో క్షేమంగా ఉండి ఉంటావు. ఈ పాపం తెలియని నిన్ను ఎవరు నా నుంచి దూరం చేయరమ్మా, చేయలేరు. చెయ్యనివు అనూహ్య. అనూహ్య? ఎవరి అనూహ్య? ఎందుకు వీరు ఆ ఫోటోను పట్టిన అంతలా బాధపడుతున్నాడు? అది ఐఎమ్ సారీ వీరు, యాక్చువల్గా అది నేను వీరు వీరు ఏంటిది? ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అడిగి తెలుసుకుందాం అనుకుంటే వెళ్ళిపోయాడు. తనెవరు? అలేకే కాకుండా వీరుతో అంత క్లోజ్గా ఉండేదెవరు? వీరు చెల్లెలా? తా కూతురా? తా కూతురు పేరు అనూహ్యనా? పేరు పెట్టారంటే నా కూతురు ఉండే ఉంటుంది. మరి పుట్టగానే దొంగిలించారన్నాడు, అబద్ధమా? నా మీద కోపంతో నా కూతురు ఉన్న లేదని చెప్పాడా? లేదు, ఇప్పుడే విషయం తేల్చుకోవాలి. బొమ్మ అనూహ్యనా? బొమ్మ చెల్లెలేంటి? నాకు తెలియని నా చెల్లెల రూపాన్ని నాకు తెలిసినట్టుగా బొమ్మలు గీసేవాడిని. అనూహ్య, సారీ అమ్మా. చింతకాలం నిన్ను చూడలేకపోయానే అనుకున్నాను. కాదు, నిన్ను పోల్చలేకపోయానమ్మా. మీ అన్నయ్య ప్రేమను గుర్తించలేకపోయాను. తండ్రిగా పతనమయ్యానమ్మా. మీరిద్దరూ కాదమ్మా అనాథలు. మీ ఇద్దరు ఉన్నా
ఎవరికి సొంతం కాని నేను అనాథని. నా కూతుని చూసావమ్మా? అనూహ్య. బాధపడకండి డాడీ, ఏ పాపం చేయని వారికి అన్యాయం జరగదు. మీరేం పాపం చేయలేదు, మీ కూతుర్ని మీకు దూరం చేయలేరు. వీరు అన్నయ్యని కలిపినట్టుగానే అనూహ్యని ఏదో ఒక రోజు మీ దగ్గరికి పంపిస్తాడు. విడిపోయిన మీరందరూ కలుస్తారు డాడీ. గౌరీ, గా డాక్టర్ సాబ్ కి ఫోన్ చేసి ఏ టైంకి రమ్మంటాడో అడగొస్తా. జరి బ్యాగ్ చూసుకోండి. సీను, రాజు, గిది పట్నం. జర జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నా? సరే అక్క. అవును రాజు, మన రాంపురం వాళ్ళు ఇచ్చిన పైసలు ఎన్నుంటాయిరా? కమ్సకం 30,000 ఉంటాయిరా. ఏంది 30,000 ఉంటాయా? అవు, ఇవి అక్క చేను. మొత్తం 1,00,000 ఉంటాయి. ఈ 1,00,000 రూపాయలతోనే కదరా గౌరీకి ఆపరేషన్ చేయించాలి. రామాపురం. ఓకే. బాబు, గౌరీ ఎవరమ్మా? అదేనయ్యా, రామాపురం నుంచి డాక్టర్ చూపించుకోవడానికి వచ్చిందే, ఆపరేషన్ చేయించుకోవడానికి. ఆ గౌరీ ఎవరు? నేనే అన్నా, ఆ గౌరీ నేనే. మీరెవరన్నా? డాక్టర్ గారు పంపించారు తమ్మి. రామాపురం నుంచి గౌరీ అనే పాప వస్తుంది, తనతో పాటు 2 చిన్నపిల్లలు ఉంటారని, ఓ 20 ఏళ్ల ఆడపిల్ల ఉంటుందని జాగ్రత్తగా దగ్గరుండి తీసుకురమ్మన్నారు. అవును, ఇంతకీ ఆవిడెక్కడా? ఇంకా రాలేదా? అదిగో అన్నా, అక్కగాడుంది, పిలవమంటావా? ఆ వద్దులే, మా డాక్టర్తోనే మాట్లాడుతున్నట్టుంది కదా. అవన్నా? ఉండు, ఆటోని పిలుస్తాను. ఆటో, ఆటో. అమ్మా, ఆటో ఎక్కండి. ఉండన్నా, అక్క రావాలిగా. ముందు మీరు ఎక్కండమ్మా, అక్క వచ్చాకే, అక్క ఎక్కాకే ఆటో కదులుద్ది. ఎక్కండమ్మా, ముందు మీరు ఎక్కండి, ఎక్కండి. బాబు, పిల్లల్ని హాస్పిటల్ వరకు దించాలి. ఇందా, ఇది ఉంచు. ఎక్కువ తక్కువలు అయితే మనం తర్వాత చూసుకుందాం. ఎక్కండమ్మా, ఎక్కండమ్మా, త్వరగా ఎక్కండి. ఆ బ్యాగ్ ఇటు ఇచ్చి మీరు ఎక్కండమ్మా. బ్యాగ్ ని పట్టుకుంటా అన్నా. ఎక్కాకిస్తానమ్మా, నువ్వే పట్టుకుందువు గానిలే. ఎక్కు, 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 ఎక్కు. అక్కొస్తదిలే బాబు, ఎక్కండి. అన్న ముందు బ్యాగ్ ఇవ్వన్నా నువ్వు. అబ్బా, ఇస్తాను బాబు, మీ అక్క కూడా రావాలి కదా. అన్న బ్యాగ్ ఇవ్వన్నా. అరే, బ్యాగ్ ఇవ్వకుండానే ఉంటానా? అక్క కూడా చోటు సరిపోవాలా?
ఉండు. ఇవ్వన్నా అక్క వస్తుంది. అక్క 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 అన్నా అక్క త్వరగా రా అక్క అన్న బ్యాగ్ అన్నా అక్క అరే వాడు దొంగేమోరా ఏంద్రా సినుగా ఏమాయ్ ఏంద్రా గట్ల దిక్కులు చూస్తుండ్రు? అరే బ్యాగ్ ఏదిరా? బ్యాగ్ ఏదంటే గట్ల దిక్కులు చూస్తున్నారేంద్రా? బ్యాగ్ ఏది? అక్క ఆ బ్యాగ్ ఆ, బ్యాగ్ గా బ్యాగ్ గా బ్యాగు అరే చెప్పండి రా, బ్యాగ్ ఏమైంది? అక్క గా బ్యాగ్ ఎవడో దొంగ ఎత్తుకోపోయింది అక్క ఏంద్రా 30,000 రూపాయలు గొలుసు బట్టలు దొంగపాలు చేసిండ్రా? ఏం సన్నాసి మొక్కలు ఇవి? ఒక్కరికి మొక్కలు పైసలు పూర దొంగలు కప్పచెప్పిండ్రా? ఏంద్రా ఇప్పుడు ఆపరేషన్ ఎట్లా చేయాలి? ఇప్పుడు ఆపరేషన్ ఎట్లా చేయాలి? 7 ఉండాలి 7 పడ్డాలి ఏం తినాలిరా? ఎట్లా పని చేసిండ్రా? ఛీ, ఇంక నాతో కాదు. పోండి పోండి, ఎక్కడ పోతారో ఏమైపోతారో ఎలా ఉంటారో పోండ్రా పోండి. ఎంత పని చేసిండ్రా? అక్క మాఫ్ చేయక్క కొట్టద్దక్క 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 ప్లీజ్ అక్క కొట్టద్దక్క ప్లీజ్ అక్క నాకు ఆపరేషన్ వద్దక్క నాకు ఇప్పుడు మంచిగానే ఉంది ఇంటికి పోదాం అక్క రేపు పొద్దుకాల లేసి చదువుతానక్క అవ్వక్క ఇంకెప్పటికి ఇట్లా చేయం నేను కొట్టాను రా, గిట్ల రండి. క్షమించక్క తప్పేనక్క ఏ పోనీన్రా, ఏం చేస్తాం? మన అదృష్టం కట్టుండేది. ఆపరేషన్కి గా పైసలు చాలు, ఇంకా సంపాదించాలి అనుకున్నా. ఇప్పుడు మొత్తానికి సంపాదిద్దాం ఏమంటున్నా? బోల్ ఎరికైందా? చల్ లే నడువురి. ఇప్పటికే సినిమాలకు చూస్తురు మంది. పోదాం పదుండ్రి చల్. మాకు కనబడకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటావు, ఎక్కడో క్షేమంగా ఉండి ఉంటావు. వీరు అన్నయ్యని కలిపినట్టుగానే అనూహ్యని ఏదో ఒక రోజు మీ దగ్గరికి పంపిస్తాడు. విడిపోయిన మీరందరూ కలుస్తారు డాడీ. అమ్మా అనూహ్య, ఎక్కడున్నావమ్మా?
ఎలా ఉన్నావు? నిన్ను చూడాలని ఉంది. నిజంగా నీ నాన్న చూడ్డానికి వస్తావా? కానీ ఎలాగమ్మా నిన్ను చూడడం? ఆహా, మనలాంటోళ్ళ కోసమే ఎర్రబోస్ ఎక్కి వచ్చేస్తారు అనుకుంటే ఈ గ్యాంగు 10 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. సార్, బ్యాగ్ సార్. ఎవరిదయ్యా ఇది? తెలీదు సార్. మన కారు మీదకి ఎలా వచ్చింది? ఎవరో పారేసుకున్నట్టున్నారు సార్. ఇది మన డాక్టర్ విజిటింగ్ కార్డ్ అయ్యా. అంటే ఈ బ్యాగు ఆయన దగ్గరికి వచ్చిన పేషెంట్ తాలూకుది అయి ఉంటుంది. పాపం పేదవాళ్ళలా ఉన్నారు. జీవావస్థ పడుతున్నారో ఏమో. ఒక పంచే, ఈ బ్యాగ్ కారులో నించు. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తే ఆయన ఇది ఎవరి బ్యాగ్ కనుక్కుని ఇచ్చేస్తాడు. అలాగే సార్. అక్క, ఏంది గౌరీ? అక్క మనం ఈ పట్నంలో ఉండొద్దక్క, మన ఊరికి పోదాం. అవ్వక్క, గీడంతా దొంగలు లత్కోరగాళ్ళు ఉన్నారు. నమ్మించి మోసం చేసేటోళ్ళ దగ్గర మనం ఉండొద్దక్క, మన ఊరు పోదాం అక్క. నాకు ఆపరేషన్ కూడా వద్దక్క, ఇంటికి పోదాం. అవ్వక్క. అరే చూప్, మీరేమన్నా పాగలగాలారా? గౌరీ కింద సుస్తుకుంటే ఊరికి పోదామంటారేంది? అరే సీను, ఊరన్నాక మంచి ఉంటది చెడ్డు ఉంటదిరా. మనూలో చెడ్డోళ్ళేరా ఏంది? బోల్. ఇగో ఒక ముచ్చట చెప్తా ఇనుండ్రి. గౌరీకి ఆపరేషన్ అయినాకనే మనం ఊరికి పోయేది. ఏంది సమజైందా? బోల్. ఊళ్ళో మంది మనకు పైసలు ఇచ్చి పంపిన్రా, ఇప్పుడు అవి పోనీ అంటే మంచిగుంటదా? ఇజ్జత్ ఉంటదా చెప్పుండ్రి? ఎట్లయినా సరే ఆపరేషన్ పైసలు ఈ పట్నంలోనే సంపాదించాలి. గా సంగతి నాకు వదిలేండి. చల్ నడుండ్రి, నడుండ్రి. ఏంద్రా రాజు,
నాస్తా చేద్దామా? ఏ వద్దక్క. అవ్వక్క అస్సలు ఆకలేదు. అవ్వక్క పోదాంపా. అరే ఏం రో ఆ? మీ నోర్లు అబద్ధం చెప్తున్నా, మీ కళ్ళు నిజం చెప్తున్నాయి. పదండి పదండి. అది కాదక్క, మన కాడ పైసలు లేవు కదక్క. గిసంటి విషయాల్లో ఈ అను మస్తు హుషారుగుంటది పోరి. ఖర్చులకని కొన్ని పైసలు ముందుగానే తీసి పెట్టినా. ఇగో అక్క నువ్వు సూపర్ అక్క. చాలురా, నాడు పదండి. అన్నా ఇడ్లీ ప్లేట్ ఎంతనే? 15 రూపాయలు. సరే అన్నా, ఒక 3 ప్లేట్లు. గదేందక్క నువ్వు తినవా? హైదరాబాద్కి వస్తున్నామని పెద్దమ్మ మస్తు అన్నం పెట్టింది. గాదే ఇంకా అరగలే, మీరు తినుండ్రి. దా గౌరీ,